పైడి ఈవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని కేసు ఫైల్ చేయి. అలాగే మేడం. ఉంటాను మేడం. ఈ ఫోన్ ఎక్కడ పెట్టానబ్బా? పాన్ షాపులో అమ్మినా కూడా 25,000 వచ్చే ఫోను ఎక్కడ పెట్టానో ఏందో. ఏంటక్క సెర్చింగ్? అదేరా ఫోన్ కనిపించట్లేదురా. ఏ ఫోను? అదేరా యాక్ కొరికేసినట్టు యాపిల్ ముక్క బొమ్మ ఉంటది కదా ఆ ఫోను. బెంచ్ కారు దగ్గర కొట్టేసాం కదరా అది. సర్లే నువ్వు వెతుక్కో, నాకేమీ తెలీదు. రే గుండు ఆగు, ఇలారా. ఏరా నేను ఫోన్ కనిపించట్లేదని ఇంత టెన్షన్ గా ఎత్తుకుతుంటే నువ్వు ఎత్తకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? అంటే ఆ ఫోన్ నువ్వే కొట్టేసావు అవునా? నాకు తెలీదు. రే ఆగు. రే 70,000 రూపాయల ఫోను ఏ సెంటర్ లో నిలబడమినా కనీసం 30,000 నుంచి 40,000 వరకు వస్తది. ఎక్కడుందిరా ఫోను? అయ్యో నాకు తెలియదు అక్క. వారానికి ఇల్లు మారుతుంటాం, నువ్వే ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటావు. రే ఆ బద్దలాడితే జేబులు కాదు నీ నాలుగు కత్తిరిత్తా చెప్పు. అక్క నాకు తెలియదు అంటున్నాను కదా. ఏంటిది? వదులు. రే ఏరా నాక ఎదురు చెప్తావు నువ్వు? సీరెత్తా. ఇదిగో నీ గంట టైం ఇస్తున్నాను, ఎలా ఫోన్ తీసుకురా. నాకు తెలీదు తెలీదు తెలీదు. రే అక్క నేను వెళ్తాను. ఎక్కడికి? బయట అందరూ నన్ను దొంగ అంటున్నారు, నీ దగ్గర కూడా నన్ను దొంగని చేసావు. నేను ఇక్కడ ఉండను. రే ఆగు. ఎక్స్క్యూజ్ మీ, మేడం గారిని ఒకసారి కలవాలి. అక్కడ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం 5,000 పోయాయా? అప్పుగా తీసుకున్నారు కదా మేడం, ఇస్తానని. వాట్? 5,000 నాకు అప్పిచ్చావా? ఎప్పుడు? నిన్న మేడం. రేయ్ నిన్నంతా మేడం స్టేషన్ లోనే ఉంది.